నువ్వు వేడం వస్తావు అత్త. ఇడ్లీ. ఏమైందిరా? ఏమైనాది? అబే ఏముండది, ఏం లేదులే పద. రే ఏమైనాదో చెప్పు. ఎందుకలా మొత్తుకుంటున్నావు? ఏది చూపించు. ఏందత్త చూపించేటిది? ఏం లేదని చెప్తున్నాను కదా. రే నా దగ్గర కథలు పడుకో. ఏది? అత్త ఏం లేదు. రే ఎంత పెద్ద దెబ్బ తగిలితే చెప్పకుండా ఎట్టారా ఓర్చుకుంటున్నావు? పద లోపలికి. చిన్న దెబ్బ అంతే. పద. ఏం లేదంట. పదరా. రా నువ్వు. ఏం కాలేదట. రారా. అరే ముందు కూసో. అత్త కూసో. అత్త అత్త ఎందుకత్త ఇవన్నీ? నొప్పిగా ఉందా? లైట్గా. బాగుంది. ఇప్పటిదాకా తాగేసి బయట వాళ్ళనే కొడుతున్నాడు అనుకున్నాం. ఇప్పుడు తను కొట్టించుకునేదాకా వచ్చాడనమాట. మందు తక్కువైతే వీడు వాళ్ళని కొడతాడు. మందు ఎక్కువైనట్టుంది, ఈసారి వీడు కొట్టించుకుని వచ్చాడు. మీరు మాట్లాడకుండా గమ్మనుంటారా? పిల్లోడిట్ట దెబ్బలు తినొచ్చినాడన్న బాధ లేకుండా ఏమట్టా మాట్లాడుతుండారో? హలో డాక్టర్ గారు, మా అల్లుడికి దెబ్బ తగిలిండాది. భిన్న ఇంటికి రండి. భిన్న రావాలా? ఎందుకత్త ఇవన్నీ? ఏం కాలేదంటే? నువ్వు ఉండరా. నొప్పిగా ఉండదా? ఏం లేదత్త. మరి ఇట్ట మొరటోళ్ళ తయారైనవేంద్ర నువ్వు? చూడు, వాడు చేసే వెధవ పనులకి నువ్వు కట్టుకట్టి సమర్థించడం ఏం బాలేదమ్మా. అసలు నీ వల్లే వాడిలా తయారవుతున్నాడు. అదేం లేదులే అన్నా. చూడు ఎట్ట దెబ్బ తగిలిండాదో. తప్పతాగి గొడవలకి పోతే దెబ్బలు కాకింకేం తగులుతాయి? వాడు చేసే పనులకి ఇది చాలా చిన్న దెబ్బ. ఎప్పుడు ఏ గొడవలు ఇంటి మీదకి తెస్తాడో అని అనుక్షణం భయంగానే ఉంది.